హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి మధ్యాహ్నం టైంలో వ్లాగు. మధ్యాహ్నం టైంలో పడుకొని లేచాను. మా మున్నాగాడు కూడా ఈరోజు హాలిడే అనమాట. ఇంట్లోనే ఉన్నాడు. ఏదో ఒకటి స్పెషల్ చేద్దాము అనేసి నాకు ఎప్పటినుంచో తినాలని ఉంది. ఇవేంటి అనుకుంటున్నారా? మొహరం టైంలో రొట్టెలు చేస్తారు కదా, అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండి, దాంట్లోకి వచ్చేసి కొంచెం సాల్ట్, నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యితోనే టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి గోధుమ పిండి అయితే ఇలా కలుపుకున్నాను. మొత్తం వచ్చేసి 7 వరకు అయ్యాయన్నమాట. దీంట్లోకి వచ్చేసి కొంచెం బెల్లం తురుము కూడా కావాలి. ఓన్లీ నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి నేను చేత్తోనే చేస్తున్నాను. మందంగానే ఉండాలి, పల్చగా అవసరం లేదు. ఎప్పటి నుంచో తినాలని ఉంది. మా అమ్మ ఒకసారి చేసుకుని వస్తుంది. నాకు అప్పుడేమైంది, జలుబు బాగా ఉంది, మళ్ళీ బెల్లం తింటే దగ్గు వస్తుంది. ఇంకా అప్పుడని వద్దని అయితే చెప్పాను. బట్ ఈసారి అయితే ఎలాగైనా చేయాలి అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టైల్స్ మీద ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చెక్క కన్నా కూడా టైల్స్ మీద ఆల్రెడీ ఇది క్లీన్ చేసే ఉంచుకున్నాను. తర్వాతనే దాని మీద ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి. కొంచెం మందంగానే ఉండాలి. చపాతీ మనం నార్మల్గా కర్రీ యూజ్ చేస్తే పల్చగా వస్తాయి, అలా ఉండకూడదు. కొంచెం మందంగానే ఉండాలి. ఫస్ట్ దానికి వచ్చేసి నేను బెల్లం, చపాతీ లైట్గా వేగిన తర్వాత, లైట్గా కాల్చుకున్న తర్వాత నేను ప్లేట్లో తీసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేశాను. బట్ సెకండ్ది అలా చేయలేదు. స్టవ్ మీద లైట్గా కాల్చుకున్న తర్వాత బెల్లం అయితే యాడ్ చేశాను స్టవ్ మీద. ఎందుకంటే బెల్లం కూడా కరిగిపోతుంది కదా, కరిగి అందులో ఏంటంటే నెయ్యి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా కరుగుతుంది, జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఇవి వచ్చేసి మొహరం టైంలో ఎక్కువ చేస్తారనమాట. మా అమ్మ ఒక్క పొద్దు ఉండి చేసేది, ఒక 30-35 అలా చేసేది. నా ప్రెగ్నెన్సీ టైంలో తిన్నాను నేను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మా అమ్మ నాగటి కడుపులో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు నాకు తినాలనిపించింది, ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈరోజు అయితే ఇలా అయితే చేస్తున్నాను. ఇక మా మున్నగాడు కూడా స్వీట్ అంటే ఇష్టం కదా, ఇలా ఆయన మంచిగా తింటాడు అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ నెయ్యి మాత్రమే యూజ్ చేశాను. ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. యూజ్ చేయొచ్చు బట్ టేస్ట్ అయితే రాదు, నెయ్యితోనే టేస్ట్ వస్తుంది, అందుకని అయితే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ చేసుకోండి. నాకైతే నచ్చాయి. బెల్లం ఇలా యాడ్ చేసి ఒక 1 మినిట్ వరకు అయితే అలా స్ప్రెడ్ చేసుకుంటే బెల్లం కూడా కరుగుతుంది, బాగుంటుంది టేస్ట్. ఇక నెయ్యి మొత్తం ఇలా యూజ్ చేసి అయితే ప్రిపేర్ చేసేసాను. మొత్తం వచ్చేసి 7 అయ్యాయి. 7లో నేను 5 మాత్రమే ప్రిపేర్ చేశాను. ఒక 2 చపాతీలు అయితే మళ్ళీ వాడికి ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా కావాలంటే మార్నింగ్ అయినా వాడికి టిఫిన్కి యూజ్ అవుతాయని 2 అయితే అలాగే ఉంచేసాను. జ్యూసీగా మొహరం చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్